వెల్కమ్ టు ది క్రైమ్ కాంటెంట్ న్యూస్ ఇండియా ఛానల్. ఎస్ఐ ఆత్మహత్యపై సీఎం సమగ్ర విచారణ జరిపించాలన్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది తలమల్ల హుసేన్ సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేవీపీఎస్ మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్ఐ ఆత్మహత్యకు బాధ్యులైన వారిని శిక్షించాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది తలమల్ల హుసేన్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపీలు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూర్యాపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్యకు కారకులైన సీఏ సిబ్బందిని తక్షణమే సర్వీస్ నుండి రిమూవ్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపి ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. సీఏ కానిస్టేబుల్ వేధింపులపై డీఎస్పీ, జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దుర్మార్గం అన్నారు. జిల్లా పోలీసు అధికారుల శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోవడం మూలంగానే ఒక ఉన్నత భవిష్యత్ కలిగిన దళిత ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు. డిప్యూటీ సీఎం, ఇద్దరు కేబినెట్ మినిస్టర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. కులం పేరుతో వేధింపులకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు బోయిల అఖిల్, ఎల్హెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు నాగేందర్ నాయక్, సమతా సైనిక్ దళ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎల్జాల సురేష్, కేవీపీఎస్ జిల్లా నాయకులు చిన్నపంగి నరసయ్య, పేల్పల్ వెంకన్న, దయానంద్, సతీష్, న్యాయవాది ఏడింట్ల అశోక్, మాల మహానాడు జిల్లా నాయకులు పిండిగా అశోక్, ఎడ్ల కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. పట్టించుకోకపోవడం మూలంగా ఒక దళిత ఎస్ఐ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ ఎస్ఐ మృతికి అక్కడ ఉన్నటువంటి సిఐ, అక్కడ ఉన్నటువంటి పై అధికారులు ఆ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మాటని లెక్క చేయకుండా పోలీస్ కానిస్టేబుల్స్ను, అలాగే సిఐ జితేందర్ రెడ్డి గారిని దానికి కారణమైనటువంటి హత్యకు, ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి ఆ పోలీస్ కానిస్టేబుల్తో పాటు జితేందర్ రెడ్డి సిఐ గారిని కూడా సర్వీసులు ఇచ్చి తొలగించాలని చెప్పి మేము ఈ సభాముఖంగా సామాజిక సంఘాల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.